ప్రైజ్ లాడండి. బాగున్నారా? దినం దేవునార్థనం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందామండి. పరిపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమల నీ కృప నిండుగా నిచ్చితివే. పరిపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమల నీ కృప నిండుగా నిచ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటై నీ నిత్య సంకల్పమే. ప్రభువా నీ కల్వరి త్యాగము చూపెని నీ పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవు మేఘవు నీవైతివే. ప్రభువా నీ కల్వరి త్యాగము. ఇదేనా మనం దేవుని వాగ్దానాన్ని చూసుకున్నామండి. మరి ఇరిమియా 30:17 కింద వచనాలు చూసుకున్నామండి. మనం ఎవరును క్షమించండి, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదును, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు పంపి మాట్లాడుతున్నాడు. నువ్వు దేని చేత నీ హృదయ గాయపడిందా, లేదా నీకు శరీరానుసారంగా గాయములు ఉన్నాయా? అలాంటి గాయాలను కూడా నేను మాన్పుతానని దేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఏమంటున్నాడు ఇక్కడ? అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను కూడా మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. ఆరోగ్యం కలగజేస్తాడంట. ఆరోగ్యం లేదా? ఒకవేళ నీకు హృదయాన్ని గాయపరిచారా మాటల ద్వారా? ఒకవేళ నిన్ను ఎవరన్నా గాయపరిచారా? అలాంటి గాయాలను కూడా నేను మాన్పెదను అంటున్నాడు దేవుడు. ఈ దినం నీతో మాట్లాడుతున్నాడండి. అంత మాత్రమే కాదండి, నీకు ఆరోగ్యమును కూడా నేను కలగజేస్తానంటున్నాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. గాయములు కట్టువాడు, మన హృదయాలని మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు కాబట్టి మనం ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, ఇటు మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింప చేయి ప్రభా. ఆరోగ్యమును కలగజేస్తానని ఈ దినం మాట్లాడారు. గాయములను కడతాను, మాన్పుతను అని చెప్తున్నారు ప్రభా. ఇటు మాటలు వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.